మనకు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన సంతోషించే దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 15 అధ్యాయం 17 నుంచి 22 వరకు. అందుకు సమూయేలు దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవిగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదివా నేను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గం పోయి అమాలేకుల రాజు అయిన అగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులు నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సిపితములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ 9వ అధ్యాయం, ఈ గ్రంథం 9వ అధ్యాయం 21లో నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు నియమించారని సమూయేలు సౌలుతో చెప్పినప్పుడు, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలో స్వల్పమైన గోత్రం, నా కుటుంబం కూడా అన్ని కుటుంబాలు అల్పమైన కుటుంబం అన్నాడు సౌలు. అందుకే అన్నాడు ఇక్కడ సమూయేలు, నీ దృష్టికి నువ్వు స్వల్పమైన వాడివి, అల్పమైన వాడివి అని నువ్వు అన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల మీద నిన్ను శిరస్సుగా రాజుగా నియమించి తన స్వాస్థ్యాన్ని నిన్ను పాలించమని నేను రాజుగా నియమిస్తే నువ్వెందుకు అమాలేకులందరినీ నిర్మూలన చేయమంటే ఎందుకు ఆ దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆ దోపుడు సొమ్ము తెచ్చుకున్నావెందుకు అని చెప్పి సమూయేలు అడిగాడు. అడిగినప్పుడు ఇతను అంటున్నాడు, నువ్వు చెప్పినట్టే, దేవుడు చెప్పినట్టే నేను వెళ్ళి అమాలేకులు నిర్మూలన చేసేసి అమాలేకుల రాజైన అగాగుని నేను తీసుకొచ్చాను, అతన్ని ఇక్కడ చంపుదామని. జనులు నేను తీసుకోలేదు, అయ్యి ఆ కొవ్విని మంచి మంచి పశువులన్నింటిని జనులు తీసి పక్కనెట్టారు, దేవునికి బలి అర్పిందాం ఇవన్నీ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సౌలు సమూయేలుకి. చెప్పినప్పుడు సమూయేలు చక్కని మాట్లాడతాడు ఇక్కడ. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషం. ఇప్పుడు దేవుడు మనకు చెప్పిన పని మనం చేసినప్పుడు దేవుడికి సంతోషం. మనకు దేవుడు పని చెప్పారు, ఆ పని మనం చేస్తే దేవుడికి సంతోషం. ఆ పని చేయకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అసలు రిజల్టే ఉండదు, దేవునికి సంతోషం ఉండదు అనమాట. ప్రార్థన చేయాలి, ఆయన చెప్పిన పని మనం చేయాలన్నమాట. కనుక నువ్వు పొట్టేళ్ళు కొవ్వు అర్పించేసి ఆయన మాట వినకుండా నువ్వు కొవ్వు అర్పించేసి బొల్లు అర్పించేస్తే దేవుడికి అది సంతోషం కాదు అని చెప్పారు. అంటే మాట వినుట, ఆయన ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, దేవుడు సంతోషించే పనులు. అంటే దేవుడి మాట మనం వినాలి, దేవుడి ఆజ్ఞను గైకొనాలి, ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకురావాలి, ఆయన చెప్పింది విని జాగ్రత్తగా ఆ విధంగా ప్రవర్తించినప్పుడే దేవునికి సంతోషం, మనకు ఆశీర్వాదం.